హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవునికి సంగమ గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. అంత సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టికల్లా చెప్పుకుందాం హల్లెలూయా. గత కొన్ని దినాల నుంచి ప్రభు సన్నిధికి మనం చేరి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే విధమైనటువంటి శ్రమలు అనుభవించి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించుకుంటూ మనము సరి చేసుకుంటూ సిద్ధపడుతూ క్రైస్తవ విశ్వాస క్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖన భాగంలో మనం అధ్యయనం చేద్దాం, నేర్చుకుందాం, అటు రీతిగా జీవిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము 56, 57 వచనాల్లో చదివితే దేవుని మాటలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న ఫలము ధర్మశాస్త్రమే. చాలా దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మనం బలపరుచును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మాటలన్నీ మాట్లాడేవారు మీరయ్యా. నిశ్చితమైతే నా నోటిని దూరంగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన మాట మనము కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. క్రీస్తు శిలువలో మరణించినటువంటి ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఎందుకు ఆయన శిలువలో మరణించవలసి వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఆత్మ ప్రేరణతో మాట్లాడుతాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు. ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, మరణము చాలా బలమైనదంట. మరణం ఎట్లదంట? చాలా బలమైనది. ఒక వ్యక్తి ఆస్తి పోయినా అంతగా భయపడడు, కానీ అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళినా అంత భయపడడు. కానీ మరణం అనే మాటించే మాత్రం ఏమంటాడు? భయపడతాడు లేదా? మరణం గురించినట్టు వార్త ఎక్కడన్నా విన్నా, లేదా అతని కళ్ళ ముందు ఎవరైనా హఠాత్తుగా మరణించినా బ్రతికున్న మనకు మరణ భయం కొట్టుకుంటుంది. ఏం చేస్తుంది? చనిపోయిన వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మన కళ్ళ ఎదుట ఎవరైనా హఠాత్తుగా చనిపోయినట్లయితే బ్రతికున్న మనలో ఏం పట్టుకుంటుంది? మరణ భయము వెంటాడుతూ ఉంటుంది. ఈ లోకాన్ని మరణ భయము వెంబడిస్తూ ఉంది. ఈ లోకాన్ని మరణ భయము ఏలుతూ ఉంది. ఈ లోకాన్ని మరణము వశములో ఉన్నారు ప్రతి ఒక్క మానవుడు. అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చిన్న మాట అంటున్నాడు, మరణపు ముళ్ళు పాపము అంట. మరణపు ముళ్ళు ఏంటంట? పాపము. కొన్ని ముళ్ళు గుచ్చుకుంటే, లైక్ ఈత ముళ్ళు అందరూ తెలుసు కదా. ఈత ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తుంది? లోపలికి చొచ్చుకుపోతుంది. శరీరాన్ని ఏం చేస్తూ ఉంటుంది? తినేస్తూ ఉంటుంది.
అలాగే ఈ మరణం అనే ముళ్ళు మనిషిని ఏ విధంగా పాపములోకి నడిపించిందో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. మరణం యొక్క ముళ్ళు ఏంటంటే పాపము. ఈ పాపము మానవుడిని మరణాన్ని తెచ్చిపెట్టింది. ఈ పాపము మానవుడికి మరణ భయాన్ని తెచ్చిపెట్టింది. ఈ పాపము మానవుడికి మరణం అనే దాన్ని వినగానే అతనిలో ఎంతో భయం కలిగిపోతా ఉంది. అందుకే దేవుని వాక్యంలో చక్కని మాట ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రికలో, రోమిలు రాసిన పత్రిక 6:23లో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి 6 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము. అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాపం వలన వచ్చిన జీతం ఏంటంట మరణము. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే అతనికి ఏమొచ్చింది జీతము? వారికి నిర్ణయించినటువంటి వేతనం వచ్చింది. ఒక వ్యక్తి పని చేస్తే అతనికి నిర్ణయించినటువంటి ఆ పనికి సంబంధించిన ధనము ఆ బిడ్డకు వస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక పని చేసినప్పుడు దానికి ఏమొస్తుంది? జీతం అనేది, ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈ మరణానికి ఏమొచ్చిందో తెలుసా? ఆ జీతము. పాపానికి ఏమొచ్చింది తెలుసా? జీతం ఏమొచ్చిందంట? మరణం వచ్చిందంట. చూడండి, ఇప్పుడు దేవునికి బిడ్డలారా, నువ్వు కష్టపడితే ధనాన్ని సంపాదించుకున్నావు, నువ్వు పని చేస్తే ధనాన్ని సంపాదించుకున్నావు. అర్థమవుతుందా? నీ యొక్కటువంటి పాపాన్ని బట్టి మరణాన్ని సంపాదించుకున్నావు, మరణాన్ని తెచ్చుకున్నావు. అందుకనే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, అదే మాటను దృఢపరుస్తూ యాకోబు భక్తుడు రాసిన 1:15లో కూడా, యాకోబు రాసిన పత్రిక 1:15లో కూడా ఈ వాక్యాన్ని దృఢపరచడానికి ఆయన చక్కగా వివరించి మాటలు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ సహాయం చేత. దురాశ ఏం చేసిందంట? గర్భములు ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఏం చేసిందంట? గర్భమును ధరించింది. ఆ దురాశ వలనే, ఆ నేత్రాశ వలనే, చెప్పిన మాటలు వచ్చే ఆ చెప్పుడు మాటల వలనే ఏం జరిగింది? అవ్వ పాపం చేయటానికి అడుగు ముందుకేసింది. ఆమెలో ఒక దురాశ వచ్చింది. మీరు కానీ ఆ పండు తింటే దేవదూతల వలె ఉంటారు. ఏమొచ్చేసింది ఆమెలోకి? దురాశ వచ్చేసింది. ఆ పండు మీరు తింటే చనిపోతారని ప్రభువు చెబితే, ఈ సాతానుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ పండు మీరు తింటే ఏమవుతారు? దేవదూతల వలె ఉంటారనగానే ఆమెలోకి దురాశ వచ్చేసి ఏం చేసిందక? గర్భము ధరించి దేన్ని? పాపాన్ని. అందుకనే క్లియర్గా అక్కడ చదువు, ఇంకోసారి చదువు మా మాట. దురాశ గర్భమును ధరించగా పాపము పరిపక్వమై అబ్బా మరణము జనేసింది. దురాశ ద్వారా పాపాన్ని, ఆ పాపం పరిపక్వమైన తర్వాత ఏమొచ్చేసింది? మనలోకి మరణం వచ్చేసింది. ఈ దురాశ అనేది గర్భము ధరించి పాపాన్ని గంటింటే ఆ పాపం వల్ల మనకు మరణం సంపాదించి పెట్టింది. అందుకనే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఆ మరణం మీద విజయం పొందటానికి, ఆ మరణము ముళ్ళైన పాపాన్ని విరగొట్టడానికి, ఆ మరణము ముళ్ళైన పాపాన్ని తీసివేయడానికి, ఆ మరణము ముళ్ళైన మానవుడి పాపములో, మానవుడి దేహములో అనువనువున గుంజుకుపోయిన ఆస్థితిని తీసివేయడానికే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాపములు తీసేస్తేనే ఈ మానవుడు బాగుపడతాడు. ఈ పాపములను నేను తీసివేస్తేనే ఈ మానవుడు స్వస్థతగా మారుతాడు. ఈ పాపములను నేను తీసేస్తే మానవుడు సంతోషంగా ఉంటాడు. పాపములను నేను తీసేస్తే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. పాపములను తీసేస్తే మానవుడు సమాధానం కలిగి ఉంటాడు. పాపములను విరిచేస్తే మానవుడు పరిశుద్ధుడుగా ఉంటాడు అని చెప్పేసి ఆ మరణం మీద విజయాన్ని, జయాన్ని పొందటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం జరిగిందండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా
తీసివేయలేరు. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఎదుటి వారి పాపము ముళ్ళుని ఎవరు కూడా తొలగించలేరు, తీసివేయలేరు, కడిగి వేయలేరు. కానీ పరిశుద్ధుడని క్రీస్తు ఒక్కడే పాపంలో ఉన్న ప్రతి ఒక్క ఆ పాప ముళ్ళుని తీసివేయగలిగిన వాడు, శుద్ధి చేయగలిగిన వాడు ఆ పరిశుద్ధుడైన క్రీస్తు మరణించి విజయాన్ని పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవునికి బొడ్ల దేవుడు ఎంత ప్రణాళిక పాపి అయిన మన పక్షాన కలిగి ఉన్నాడు. ఎంత ప్రణాళిక మన పక్షాన ఆయన కలిగి మనల్ని విడిపించాలని, మన పాపము ముళ్ళు నుండి మనల్ని తొలగించి పరిశుద్ధులుగా చేయాలని గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఆ పని ఎంత కష్టంతో కూడుకున్నదో చూసారా? ఆ పాపములు తీర్చడానికి ఎంత కష్టాన్ని పడ్డాడు ప్రభు యేసుక్రీస్తు వారు. పాపమైతే ఈజీగా చేసేస్తాం, పాపము ఈజీగా చేసేస్తాం. పాపం చేసే కొన్ని తీగా ఉంటుందంట, పాపం చేసే కొన్ని ఎలా ఉంటుందంట, తీగా ఉంటుందంట. కానీ ఆ తీపిలో నుండి ఆ తీపిని తొలగించడానికి, ఆ పాపాన్ని తొలగించడానికి, ఆ పాపాన్ని నీలో నుండి కడిగి వేయడానికి, ఆ పాపం నీలో నుండి తొలగించడానికి, ఆ పాపాన్ని నిన్ను వేరు చేయడానికి ఆ పరిశుద్ధుడైన క్రీస్తు ఎంతటి త్యాగం చేశాడు, ఎన్ని శ్రమలు అనిపించాడు, ఎన్ని అవమానాలు అనిపించాడు, ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని నేరాలుగా పడ్డాడు, ఎన్ని రకాలుగా కొట్టబడ్డాడు, ఎన్ని రకాలుగా ఆయన హింసించారు, హేళన చేశారో తెలుసా? పాపం పోవాలంటే ఎంత ఈజీగా పోలేదండి, అవునా కదా? ఈ పాపముళ్ళు పోవాలంటే ఈజీగా పోలా. శరీరానికి పట్టినటువంటి మలినాన్ని ఈజీగా మనం కడిగేసుకోవచ్చు, లేదంటే ఏదైనా దేహానికి పట్టిన మలినాన్ని ఈజీగా మనం కడుక్కోవచ్చు. కానీ పాపము మనలో పుట్టిన ఈ పాపం అనే బీజాన్ని తొలగించడానికి, ఈ పాపం అనే బీజాన్ని తీసివేయడానికి, ఈ పాపం అనే బీజాన్ని కాల్చి వేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో శ్రమపడ్డాడు. అంతగా శ్రమ పడితేనే ఈ రోజున ఇక్కడ మనం కూర్చున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత శ్రమ? మనం ఈజీగా ఆడతా పాడతా పాపాలు చేసేస్తూ ఉంటాం, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం, దేవునికి లోపడకుండా జీవిస్తూ ఉంటాం, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా జీవిస్తాం, దేవుని మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం, దేవుని ఎటువంటి సన్నిధిలో సరిగా ఆయన గడపలేకపోతున్నాం, ఆయన అనుభవించలేకపోతున్నాం, ఆయన ప్రేమను పొందుకోలేకపోతా ఉన్నాం. కానీ ఆ పరిశుద్ధుడైన క్రీస్తు మాత్రము మన కొరకు ఎంత శ్రమను అనుభవించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవునికి బిడ్డలారా మరొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీగా రాసినటువంటి పత్రికలకు మనం వెళ్ళినట్లయితే చక్కని దేవుని వాక్యము అక్కడ మనకి తెలియచేయబోతున్న మాటను ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, ప్రియ దేవునికి బిడ్డలారా అక్కడ చక్కని మాట ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన ఆ మాటను మనం చదివి దేవుని నామాన్ని మహింపడదు. 16 వచ్చిన చదువమ్మా. 9:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16లో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాస్త్రం రాసినోడు మరణం పొందితేనే అది చెల్లునో, అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చూడండి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, దేవునికి మరణంలో కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంది, రహస్యం ఉంది. మరణ శాస్త్రం రాసిన ఎవరంట? దేవుడే. మరణ శాస్త్రం రాసిన ఎవరు? దేవుడే. ఎప్పుడు చెప్పాడు? ఆదిలోనే చెప్పేశాడు. అమ్మమ్మ గారి దగ్గర మన ఆది పితరుడైనటువంటి ఆదాము గారి దగ్గర చెప్పేశాడు, మీరు అది దినమున నిశ్చయముగా మరణించదురని చెప్పేశాడు. మరణ శాస్త్రం ఆయన రాసి ముందే పెట్టేశాడు. ఆ మరణ శాస్త్రం అమలవ్వాలంటే, ఆ మరణ శాస్త్రం సక్సెస్ఫుల్ గా జరగాలంటే, ఆ మరణ శాస్త్రము నిరూపించబడాలి అంటే మరణ శాస్త్రం రాసిన వాడి ప్రాణం కూడా పోవాలా. ఆయనకు అధికారం ఉంది. మరణ శాస్త్రం రాసిన వాళ్ళకి అది అమలు చేయడానికి అధికారం ఉంటుంది, దాన్ని తీసివేయడానికి అధికారం ఉంటుంది, దాన్ని నిలిపివేయడానికి కూడా అధికారము ఉంటుంది. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఒక శాస్త్రం అమలుపరచాడు అనుకోండి,
దాన్ని కంటిన్యూ చేయగలడు, లేదంటే దాన్ని ఆపేయగలడు, దాన్ని మధ్యలోనే ముగించగలడు. అందుకనే మరణ శాసనాన్ని ఎప్పుడో ప్రభు అయిన యేసుక్రీస్తు రాసేసిన తర్వాత ఆ మరణ శాసనం రాసిన ఆయన మరణిస్తేనే ఆ మరణ శాసనానికి విలువ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ఒక ఆర్డర్ పాస్ చేసి ఆ ఆర్డర్ పాస్ చేసిన ఆయన పాటించకపోతే ఉపయోగం ఏముంది? ఉదాహరణకి నేను సమయానికి రండి, మీరు సమయానికి రండి, సమయాన్ని పాటించండి అని అంట. మీరు సమయానికి రమ్మన్న ఆయన నేనేం చేయాలి? సమయానికి ఉండాల. అవునా కదా? నేను చేయకుండా నేను చెప్పిన ఉపయోగం లేదు కదా. అలాగే మరణ శాసనం రాసినటువంటి ఆ దేవుడు మరణ శాసనం ఎక్కడైతే బిగిన్ చేశాడో, మరణ శాస్త్రం ఎప్పుడైతే రాశాడో, ఆ మరణ శాస్త్రము అది సక్సెస్ఫుల్ గా జరగాలంటే, అది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, ఆ శాసనం నిరూపించబడాలి అంటే, ఆ శాసనం విజయం పొందాలంటే మరణ శాసనం రాసినటువంటి ఆయన మరణించాలి. అందుకనే దేవుని వాక్యం చక్కగా రాస్తుంది, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణం శాసనం రాసిన వాడిని మరణము అవశ్యము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పాపాని ముళ్ళును విరగొచ్చి ఆ పాప ముళ్ళును తొలగించి ఆ శాసనాన్ని అమలుపరిచినప్పుడే నిజముగా మనకేం వచ్చిందంట? విజయం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ పాపం అనే మరణాన్ని మనం తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా ఆయన కష్టపడ్డాడు, ఒక్కసారి ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనం హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఆ పాపాన్ని తీసివేయటానికి, ఆ పాపాన్ని, ఆ ముళ్ళుని తొలగించడానికి, ఆ ముళ్ళుని మనలో నుండి వేరుపరచడానికి ఆయన ఎంత యాతన పడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంతగా శ్రమ పడ్డాడో ఒక్కసారి మనం ఆయన జీవిత ఆ చరిత్ర ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన శిలువ యాగాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఇంకా ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ఆయన ఓర్చుకుని, ఎంతగా శ్రమను భరించి ఆయన మరణ శాసనాన్ని ఫుల్ఫిల్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్యాగాన్ని తలుచుకుంటే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, అది ఎంతో భయంకరమైనది. అది ఎంతో భయంకరమైనది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అన్ని హింసలు పడల. కొడితే ఒక దెబ్బను చంపేసినా బాగుంటుంది, అవునా కదా? ఒక దెబ్బను కొట్టే చంపేసినా బాగా ఉంటుంది. కానీ ఆయన ఒళ్ళంతా కూడా నాగటి చాలా వల్ల దున్నబడిందంట. ఏంట? నాగటి చాలా వల్ల దున్నబడింది ఆ దేహం. ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. ఒళ్ళంతా ఏమైపోయింది? రక్తసిక్తం అయిపోయింది. చర్మం అక్కడ ఏం కనపడుతుంది, శరీరం అనేది లేదు, అంతా రక్తపు దారులు కనపడుతున్నాయి. ఎందుకంటే పైనుండి ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళు తలలో గుచ్చుకుని ఆ రక్తం అంతా ఈ శరీరమే దారులుగా పడిపోతాం. ఒళ్ళు నిండా గాయములే, ఒంటి నిండా గాయములు కనపడుతూ ఉన్నాయి. దేహం అంతా నాకంటే చాలా వల్లే అయిపోయింది. అయినా కూడా సహిస్తున్నాడు, అయినా కూడా భరిస్తున్నాడు, అయినా కూడా ఓర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మరణ శాస్త్రం మీద విజయం పొందాలి కాబట్టి, మనలో ఉన్న పాపములను తొలగించాలి కాబట్టి. ఏ పాపము లేనైనా పాపిగా మారిపోయాడు. ఆ శిక్షను మనం అనుభవించాలి. ఒకవేళ ఆ స్థానంలో మనం నిలబెడితే మనం అసలు భరించగలమా? మనం ఓర్చుకోగలమా? మనం చేయగలమా? కానీ ఆ పరిశుద్ధుడైన క్రీస్తు మాత్రము మౌనంగా మన కోసం, మన స్థానంలో మన శిక్షను ఆయన మోసాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన! మన శిక్షని ఆయన మోసాడు. నా స్థానంలో నిలబడ్డాడు, నీ స్థానంలో నిలబడ్డాడు. పాపులైన అందరి స్థానంలో ఆయన నిలబడి ఆ మరణ భయాన్ని తొలగించాడు, ఆ మరణానికి ఉన్న ముళ్ళుని తొలగించాడు. అలాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం ఈ యొక్క 40 దినాల్లో. మరి ఎంతగా మనం ఆయనతో కలిసి సహవాసులు చేస్తూ ఉన్నాం. మన కొరకు ఆ త్యాగాన్ని, యాగాన్ని చేసినటువంటి క్రీస్తు ఎడల ఎలాంటి వైఖరి మనం కలిగి ఉంటున్నామో
ఈ దినమును ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవునికి బిడ్డలారా, అదే హెబ్రీయుల గ్రంథకర్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా చక్కని మాట ఉంటుంది. ప్రియ దేవునికి బిడ్డలారా, ఒక్కసారి చదివి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో చూడండి. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, మనల్ని విడిపించాలని అందుకని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి మాట్లాడుతాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున, ఏ పిల్లలు? మనమే. రక్త మాంసంలో ఉంది ఎవరికయ్యా? మనకే. మనము రక్త మాంసములైన వారిని కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు దేవునికి బిడ్డ ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, మరణం యొక్క ఎవరు కదా బలము గలవారిని, ఎవరైనా అపవాది మరణ బలము అపవాది కలిగి ఉన్నాడు. ఆ బలాన్ని అణిచివేయాలంటే, ఆ బలం నుంచి మనకు విడుదల ఇవ్వాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారు విడిపించుటకును. జీవిత కాలం అంతా ఏం భయం అన్నట్టు మనకేం ముందే చెప్పు మనం, ఏంటంట మరణ భయము. దాని నుండి మనల్ని విడిపించాలని ఈ రోజు మనకు ఆ భయం లేదు. చత్రి ఎక్కడ ఉంటాం అనుకుంటాం? దేవుడు రాజ్యం దగ్గర. అందుకే పౌలు గారు ఉన్నారు, బ్రతుకుటే క్రీస్తు సావు అయితే ఎప్పుడు వచ్చింది? ఆ మరణములు తొలగించేశాడు కాబట్టి, ఆ మరణ భయాన్ని తీసివేశాడు కాబట్టి, ఆ మరణ భయం నుండి మనకు విడుదల కలుగు చేశాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు. అందుకనే క్రైస్తుని యొక్క నిరీక్షణ, క్రైస్తుని యొక్కటువంటి ఆ ఆశయంతో తెలుసా, నేను బ్రతికితే క్రీస్తు ఉంటాను, చనిపోయినా కూడా అక్కడే ఉంటాను. ఇదే నమ్మకం మనది. ఇప్పుడు మరణం గురించి మనకు భయం లేదు, మరణం గురించి దిగులు లేదు. ఓకే, ఎప్పుడైనా రెడీ. ఈవెన్ ఇప్పుడు వచ్చిన హ్యాపీగా మరణించేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనకుండా వచ్చి ఏం భయం ఉంటుందంటే, అయ్యో నేను చచ్చిపోతే పిల్లలకి ఏమవుతారో, పిల్లలు పెళ్లి చేయలేదు, ఇంకా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా పోయిన వాళ్ళందరూ ఇట్టా ఆలోచించి పని అయిద్దా అయింది. మరణం వచ్చిన తర్వాత నేను ఇంక పని ఉందా తర్వాత వస్తాను కుదిరిద్దా? అది చెప్పొచ్చిందేంటి? మరణం అనేది చెప్పొచ్చిందే మనకి? నో. ఇక్కడ ఆ భయం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మరణ భయము, జీవిత కాలం అంతే మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలు ఏమయ్యాడంట? పాలివాడయ్యాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. ఈ రోజున క్రీస్తు మన కొరకు అంత భయంకరమైన మరణం ఇంకెవరి ప్రపంచంలో ఆవిడ మరణం ఎవరు పొందల. మీరు ఎక్కడైనా చరిత్రలు చూడండి, ఎక్కడైనా ఏదైనా పక్కనే ఇద్దరు దొంగలు కూడా సిలువ వేసారు. వాళ్ళని అట్టు పెట్టారు శ్రమలో, మనకు తెలుసుగా. అయ్యా పక్కన ఆయనకి ఇద్దరు దొంగలతో మధ్య సిలువ వేసారా లేదా? వారిని ఆ విధంగా హింసించారా? వారిని ఆ విధంగా కొట్టారా? వారిని ఆ విధంగా అవమానపరిచారా? వారిని ఆ విధంగా తోలనాడారా? ఎవరికి జరగలేలాంటి మరణం. ఈ ఎంటైర్ మానవుడు పుట్టిన కాడి నుంచి రేపు సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఏ మానవుడు కూడా క్రీస్తుకు జరిగినటువంటి ఆ శ్రమలు, క్రీస్తు అనుభవించిన వేదనలు, క్రీస్తు పడిన ఆ మరణము ఎవరు కూడా పడాల. ఒక దేవాతి దేవుడే అంత భయంకరంగా శ్రమలు అనుభవించి మరణం చెందాడండి. కేవలం నిన్ను నన్ను మరణ భయం నుండి తొలగించడానికి, మరణపు ముళ్ళును మనలో ఉండి తీసివేయడానికే ఆయన మనలో కూడా మన వలనే రక్త మాంసములో పాలివాడయ్యాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఆ రక్త మాంసంలో పాలివాడైనటువంటి మన ప్రభు ఎడల నీ వైఖరి, నా వైఖరి, నా భక్తి జీవితం, మీ భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అన్ని విషయాల్లో ఇంకా ఎక్కడన్నా ఇంకా పాపము ముళ్ళుకి మనం తావిస్తున్నామేమో, పాపం అనే ముళ్ళు మనలో ఏలుబడి చేయడానికి ఎక్కడెక్కడన్నా అవకాశం ఇస్తున్నామేమో, వాటిని దూరపరుచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? పాపం ముళ్ళు
తెలియకుండా గుచ్చుకుంటుంది. ముళ్ళు అనేది ఏం చేసి తెలిసి గుచ్చిద్దే మనల్ని. రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, నేను ముళ్ళుండా గుచ్చుకుంటా అని చెప్పిద్దే? చెప్పండి. మనకు తెలియకుండానే ఏం చేసింది, అట్లా గుచ్చెట్టు తీసేసింది. ఎప్పుడు తగిలిసింది మనకి? నొప్పి వచ్చిన అప్ప ఏదో గుచ్చుకుందని చూసుకుంటే ఏం వచ్చింది అక్కడ? పాపము కూడా అంతేనండి. పాపము అది కూడా మనల్ని ఎంత మోసం చేసిద్ది అన్నమాట. ఆ మోసం చేసినటువంటి ఆ పాపం మనం తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? మరణం దాకా తీసుకెళ్ళిపోతాం. అవన్నిటి నుంచి విడుదల కావాలి, వాటి మీద జయాన్ని పొందాలంటే, వాటి మీద మనం గెలవాలి అంటే, వాటి ఆ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో దేవునికి బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకనే మనము క్రీస్తు ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగి నమ్మకంగా యథార్థంగా ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని చివరి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలో మన కొరకు రాయించిన మాటను ఒక్కసారి చదువుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మన క్రియను బట్టి గాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన నదియునైన తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయత్మ సువార్త వల్ల వెలుగులోనికి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనాదిలోనే ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాడండి ఆయన. అనాదిలోనే ఒక సంకల్పాన్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే నా ప్రజలు పాపములలో పట్టుబడిపోతారు, పాపానికి దాసులైపోతారు, పాపము వలలో చిక్కుకుంటారు. కాబట్టి వారిని వెళ్ళి నేను విడిపించాలి, వారికి విడుదల ఇవ్వాలి, వారిని నేను రక్షించాలి, వాళ్ళని నేను కాపాడాలి. ఎలాగా? సువార్తని వెలుగు ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని ద్వారా అండి? సువార్తనే వెలుగు ద్వారా. అందుకనే నీ ఆత్మ వెలుగుతాలని మండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్తని వెలుగు నీ హృదయంలో ప్రవేశించినప్పుడు, సువార్తని వెలుగు నీ మెదడులోకి వచ్చినప్పుడు, సువార్తని వెలుగును నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు, సువార్తని వెలుగును నీతో ఉంచినప్పుడు నీవు వెలిగించబడాలి. అనేక మందికి వెలిగించే విధంగా ఉండాలి. వెలుగులో జీవిస్తున్న నీవు మరల చీకట్లోకి వెళ్ళకుండా నీ వెలుగు పరిశుద్ధమైనదిగా ఉండాలి, నీ వెలుగు యథార్థమైనదిగా ఉండాలి, నీ వెలుగు సత్యమైన వెలుగుగా నువ్వు ప్రకాశిస్తూ ఉన్నట్లయితే ఈ లోకము నిన్ను వెంబడిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు దేవుడు. ఈ సువార్తని, ఈ వాక్యమనే వెలుగు ద్వారా ప్రభు మనల్ని రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు ద్వారా దేవుడు మనల్ని ఆయన కృప చేత రక్షణలోకి నడిపించాడు. కాబట్టి ఇది మొదలుకొని ఆ వెలుగులోనే మనం వెలుగు సంబంధుల వలె వెలుగులో ప్రకాశిస్తూ నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ రోజున ఆయన మరణాన్ని మనం ఆలోచన చేసాం. అది ఎంత భయంకరమైన మరణం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మానవుడు అనుభవించాల ఆ మరణాన్ని, ఏ మానవుడు కూడా అనుభవించాలి. అంత భయంకరమైన శిక్షను అనుభవించి, శిక్షించబడి, అవమానించబడి, దూషించబడి, వేదన పడి ఆ సిలువలో ఘోరమైనటువంటి మరణాన్ని పొందిన ఆ ప్రభు పాపపు ముళ్ళుని తీసివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్న పాపపు భయాన్ని తొలగించి, అందుకే అక్కడ చదువుకున్నాం చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:55, 56, 57 కూడా ఆయన ఏమంటున్నాడు? చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించబడిన ఆ మాటలు ఒకసారి చదివి నేను ముగిస్తా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము పాపము. దాన్ని ఏం చేశాడు ప్రియ దేవునికి బిడ్డలారా? అక్కడ మనం 54లో చూసినట్లయితే
విజయము మరణమును మింగివేయబడిందని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినను 57లో అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్నా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఏం చేసాడమ్మా? యేసుక్రీస్తు మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా మనకు విజయం వచ్చేసింది. ఆమేన్. ఆ మరణం మీద విజయాన్ని పొందుకున్నాడు. క్రీస్తు మరణము ద్వారా సాతానుకున్న బలాన్ని, మరణానికున్న బలాన్ని, పాపము ఉన్నటువంటి ఆ ముళ్ళని తొలగించి మనకేం సమకూర్చాడంట? విజయాన్ని తెచ్చిపెట్టాడు. మరలా విజయం పొందుకున్న మనము పొద్దాక వెళ్ళి ఆడితే ఓడిపోకూడదుగా, పొద్దాక లోకంలో ఓడిపోకూడదుగా, పొద్దాక పాపానికి పచ్చిపడిపోకూడదుగా, అవునా కాదా? ఒకసారి ఆల్రెడీ ప్రపంచానికి విజయాన్ని ఇచ్చాడు. ఆ పాపపు ముళ్ళను తీసివేసి దేవుడు మనకు విజయాన్ని చేకూరిస్తే మరలా వెళ్ళి మనం ఓడిపోతా ఉన్నాం, మరలా వెళ్ళిపోయి వాడికి దొంగిపోతా ఉన్నాం. ఈ రోజు నుంచి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడిచ్చిన విజయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన ఆ శక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చినటువంటి ఆశ నిగ్రహాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. అందుకనే మీలో లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పాడు. ఆ గొప్పవాడిని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ ఆత్మని జ్ఞాపకం చేసుకుని నీ భక్తిని కొనసాగించినట్లయితే ప్రతి విషయంలో విజయాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మొదట పాపం మీద విజయాన్ని పొందాలండి. ఆమేన్. ఏ వ్యక్తి అయితే పాపం మీద జయాన్ని పొందుకుంటాడో, ఏ వ్యక్తి అయితే పాపం మీద విజయాన్ని పొందుకుంటాడో, ఏ వ్యక్తి అయితే పాపం మీద గెలుస్తాడో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో విజయవంతంగా జీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రభువు మనకు మాదిరికరంగా చూపించాడు. ఆమేన్. అందుకని ఆయన మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ఎక్కడ కూడా పాపము చేయలేదు కాబట్టి అంతటి భయంకరమైన మరణాన్ని సైతము విజయవంతంగా గెలిచాడు. ఆమేన్. పాపము ఆలోచనే లేదు ప్రభుకి, పాపము తలపులే లేవు కాబట్టి అంత ఘోరమైన శిక్షను కూడా భరించగలిగాడు. అంత భయంకరమైనటువంటి అవమానాన్ని కూడా జయించగలిగాడు. భయంకరమైన హింసను తట్టుకున్నాడు. కేవలం ఆయనలో పాపము ఛాయ లేదు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పాపం మీద విజయాన్ని పొందుకుంటావో, పాపం మీద జయాన్ని పొందుకుంటావో, అప్పుడు ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదలుకుని ఈ రోజు నుంచి ఈ యొక్క సిద్ధపాటు కుడికలో పాపాన్ని జయించడానికి, శాతాన్ని జయించడానికి, ఈ లోకాశలు జయించడానికి, ఈ లోకములో ఉన్న వాటిని జయించడానికి మనం కానీ సిద్ధపాటు కలిగి జీవించినట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు మనల్ని బలపరచును గాక. అట్టి ఆదిత్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తవలు వచ్చుదాం. ఎవరికి వారే ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమైన ఆయన ఈ రోజు నా సూటిగా మీరు మాతో మాట్లాడారయ్యా. అందరు బట్టి స్తోత్రాలు ఆయన. నిజముగా ప్రపంచంలో ఎవరు కూడా నీలాగా మరణించలేదయ్యా. పాపి కొరకు నువ్వు ఎంతగానో ప్రాణం నడిపించిన దేవుడు నాయన. ఎన్ని శ్రమలు పడ్డావో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని నిందలను వహించారో, ఎంతగా శ్రమలు సహించారో దేవా. తలుచుకుంటేనే మా గుండెలు తరిగిపోతున్నాయి నాయన. ఎవరు కూడా మా పక్షాన అసలు ఆలోచించేవాళ్ళే ఉండరు నాయన. మయబంధులు, సమస్యలు ఒక్కరు చూసేవాళ్ళు కూడా లేరు నాయన. అయినా కూడా మమ్మల్ని ప్రేమించి ఏ మంచి లేదు మాకు నాయన. నీ యొక్క పరిశుద్ధమైన రక్తం దారబోసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మరణం మీద విజయాన్ని పొందేవు నాయన. మరణము ముళ్ళని తొలగించేవు దేవుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇది మొదలుకుని నాయన మేము నమ్మకం యథార్థంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం అయ్యా. మేము కూడా మరణం మీద విజయం పొందుకోవాలి, లోకం మీద విజయం పొందుకోవాలి, సాతాను మీద విజయం పొందుకోవాలి. నీ సువార్త అనే వెలుగు మా హృదయంలో ప్రకాశించాలి ప్రభువా. అతి కృపతో మమ్మల్ని బలపరిచేయని ప్రార్థించేద్దాం అయ్యా. నీ శక్తి నాకు కావాలి ప్రభువా. నీ ఆత్మ నడిపింపు నాకు కావాలయ్యా. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మాకు కావాలయ్యా. లోకాన్ని మేము జయించాలి,
నేత్రాశను జీవపడ్డాన్ని నాయన శరీరాశను జయించాలి ప్రభువా. నీ ప్రభుత్వం మమ్మల్ని ప్రభా తాకండి అని ప్రార్థన చేద్దాం. మరి ఈ రోజు నుంచి వీటన్నిటి మీద విజయం పొందాలి ఆశపడుకుంటూ ఒకసారి మీ కూడా హస్తాన్ని పైకెత్తి చూపించని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తీర్మానం తీసుకుందాం. నిజమే ప్రభా, మరణపు ముందు వెనవటానికి ఎంతగానో నువ్వు ప్రభా ఘోరమైన మరణం అనుభవించావు. ఈ రోజు నేను తెలుసుకున్నాను ఆయన, కేవలం నా కోసమే కదా ప్రభా. అయ్యా నా కోసమే అంత యాగాన్ని చేసావు ఆయన, నీ కోసం నేనేం చేయగలను ప్రభా. కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రభా ఆ మరణానికి ఆయా మరణ భయం లేకుండా నాయన, పాపానికి దూరంగా నాయన, ఈ లోకాశకు దూరంగా నేను బ్రతకాలి, వాటి మీద జీవి కావాలి, నీ ఆత్మ అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేద్దాం. ఆశ కలిగిన వాళ్ళు ఇప్పుడు హస్తాల పైకెత్త నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడు మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యమైన నామమును స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు మీరు మాతో మాట్లాడే ప్రభావ నిజమే నాయన, పాపం మీద మాకు చేయి కావాలి, నేత్రాస శరీరాస జీవగుణముల మీద చేయి కావాలి. అయ్యా మేము పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నీతి కలిగి జీవించాలి. అయ్యా అన్ని విషయాలు మీకు చేయకూడదు కావాలి. కాబట్టి ప్రభా ఈ ఆత్మ అభిషేకం మాట్లాడించాలి, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పెట్టలేదు. ప్రతి ఆత్మను తాకని ప్రభావ నీ శక్తికి అభిషేకించడం బలపరచు, అలా తీర్మానాన్ని స్థిరపరచడం బలపరచు. ఆత్మ వరకు నాయన అలాంటి తీర్మానాన్ని కొనసాగించి నీ సాక్షులుగా జీవించడం ప్రోత్సహించు. కూడి వచ్చిన చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులను మీరు దీవించు, ఆశీర్వదించు. రాలేకపోయిన క్షమించండి. దూర దేశాల్లో ఉన్న బిడ్డలందరూ నీ చేతులకు అప్పచెప్తున్నాం. వారి పక్షాన్ని మీరు కార్యం చదువుకునే బిడ్డల ప్రభావాన్ని దీవించి ఆశీర్వదించండి. అయా చదువుకున్న ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభావం అన్నింటిలో ఆయా ఉత్తీర్ణులు ప్రభావించి అయా మరి ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్ష రాసిన వారి కూడా మంచి పర్సంటేజ్ బిడ్డచ్చు. అయా మరి ప్రభావ యవన బిడ్డలు నాయన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించాలి. చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా మన వైపు యాత్రలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పక్షాన్ని మీరు ఆధ్యాత్మికగా మేలుతో నింపి అన్ని విషయాలు ప్రభు చూపించి బలపరచమని త్వరలో రానున్న మా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవరాడికి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.